హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ చిట్ చాట్. అయితే ఇవాళ ఈ వీడియోలో మీకు నేను టీఎస్ ఈ పాస్ పోస్ట్ మ్యాట్రిక్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ అయితే మీకు నేను లైవ్గా చేసి చూపిస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసుకోండి. మనకి రెన్యువల్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓన్లీ ఫైర్ ఫాక్స్లోనే అవుతాయి అనమాట. ఓకే, అది ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ సర్చ్ బార్లో టీఎస్ ఈ పాస్ అనేది టైప్ చేయండి. టీఎస్ ఈ పాస్ అని టైప్ చేయగానే మీకు ఇలా సెర్చెస్ వస్తాయి అనమాట. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఈ పాస్ తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ పాస్ తెలంగాణ సెలెక్ట్ చేయగానే మీకు ఇలా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి పోస్ట్ మ్యాట్రిక్ కాబట్టి మనం చేసేది పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ అని ఉంది చూసారా, దీని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ ఫస్ట్ ఫ్రెష్ కాదు, నెక్స్ట్ ఇది కూడా కాదు, రెన్యువల్ రిజిస్ట్రేషన్ మన కిందకి రావాలి. ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ చూసారు కదా, 4th కాలం చూడండి, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫర్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ 2021-22. ఇక్కడ చూసారు కదా రెన్యువల్ రిజిస్ట్రేషన్స్ అనేది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కొన్ని చెక్ బాక్సెస్ అడుగుతుంది, ఇవన్నీ టిక్ చేయండి. టిక్ చేస్తే మనకి అప్లై నో అనేది ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది కింద. ఓకే, ఇది అప్లై నో అని క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇక్కడ ఏమడుగుతుందంటే ఎంటర్ ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ ఐడి అడుగుతుంది. ఓకే, అప్లికేషన్ ఐడి మీరు ఒకవేళ పోయి ఉంటే అది ఎలా తీయాలో కూడా చెప్తాను చూడండి. మీరు మళ్ళీ హోమ్ పేజ్కి వస్తే ఇలా ఉంటుంది కదా, మీకు సేమ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకుంటే మీకు నో యువర్ అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి. మీ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు లాస్ట్ ఇయర్ అప్లై చేసింది ఉంటుంది చూసారా, 2020-21, అది మనకి అప్లికేషన్ నెంబర్ అదే కదా కావాల్సింది. అది పెట్టేసుకొని మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ సెలెక్ట్ చేయండి, ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన వెంటనే ఇయర్ ఆఫ్ పాస్ అడుగుతుంది, ఇయర్ ఆఫ్ పాస్ కూడా ఎంటర్ చేసుకోండి. చేసిన తర్వాత ఎస్ఎస్సి రెగ్యులరా అసలు అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి. నేనైతే ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేసుకొని సెర్చ్ అని కొట్టండి. సెర్చ్ అని కొట్టంగానే మీకు ఇక్కడ కింద గ్రీన్ కలర్లో యువర్ అప్లికేషన్ నెంబర్ అనేసి వస్తుందన్నమాట. ఈ అప్లికేషన్ నెంబర్ని మనం ఇందులో వేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ నెంబర్ని కాపీ కానీ లేకపోతే ఎక్కడ రాసుకొని అన్నా మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. నేను డైరెక్ట్గా పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ ఎస్ఎస్సి రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ వేయాలన్నమాట, ఎస్ఎస్సిది. ఓకే, ఇప్పుడు నేను వేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ఇయర్ అడుగుతుంది అనమాట, ఈ ఇయర్లో పాస్ అయ్యారనేసి. ఓకే, ఆ ఇయర్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ నేమ్, ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ కార్డులో నేమ్ ఎలాగైతే ఉందో అలాగ ఎంటర్ చేయండి. ఓకే, ఆధార్ కార్డు ముందు పెట్టుకున్నాను ఎంటర్ చేయండి, లేకపోతే మీకు తెలియకపోతే. ఓకే, ఇలా పెట్టేసి నెక్స్ట్ అండ్ కొట్టంగానే మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇదండి మన అప్లికేషన్. ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, మీ దగ్గర ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ ఈ నెంబర్ మీ దగ్గర ఉంటే పర్లేదు, లేదంటే పోయి ఉంటే మీరు కొత్తగా నెంబర్ పెట్టాలనుకుంటే ఎస్ అని పెట్టేసి కొత్తగా ఇప్పుడు మీ దగ్గర ఉన్న నెంబర్ పెట్టాల్సి అనమాట. ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి కరెక్ట్ నెంబర్ ఇవ్వండి, కొంచెం కూడా తప్పు చేయకండి. ఓకే, 2 times అడుగుతుందో 2 times కూడా ఇవ్వండి. ఓకే, నేనైతే నెంబర్ ఇచ్చేసాను. నెక్స్ట్ మొబైల్ బిలాంగ్స్ టు అనేసి అడుగుతుంది, ఇక్కడ ఏదో ఒకటి పెట్టేయండి, ఏం కాదు. నెక్స్ట్ కాలేజ్ అడ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏది పెట్టినా ఏం కాదు, కాకపోతే ఈ మంత్ది పెట్టండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ చేంజ్ రికార్డింగ్ స్కాలర్షిప్ టైప్ ఏం ముట్టకండి, మీరు పర్మనెంట్ అడ్రస్ ఏం ముట్టకండి. మీరు కిందకు వస్తే మీకు యువర్ బ్యాంక్ డీటెయిల్స్ సీడెడ్ విత్ ఆధార్ అని ఉంటుంది, ఎస్ అని టైప్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసేసి ఇక్కడ బ్యాంక్ నేమ్ అడుగుతుంది, మీది ఏ బ్యాంకు. ఓకే, మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని లిస్ట్ నుంచి నెక్స్ట్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, ఆ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ బ్రాంచ్ అడుగుతుంది. ఓకే, బ్రాంచ్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఓకే గైస్, నాకైతే బ్యాంక్ బ్రాంచ్ దొరికిందనమాట లిస్ట్లో. ఓకే, మీరు కూడా ఐఐపిసి కోడ్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూసుకొని కరెక్ట్గా బ్రాంచ్ సెలెక్ట్ చేయండి, కొంచెం కూడా తప్పు చేయకండి. నెక్స్ట్ ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అడుగుతుందన్నమాట, అకౌంట్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోండి. ఓకే, అకౌంట్ నెంబర్ ఒకవేళ కరెక్ట్గా ఉంటే మాత్రం అదే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేసేయండి అనమాట అకౌంట్ నెంబర్. ఓకే, మీరు టైప్ చేయండి, నేనైతే కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకైతే సేమ్ ఉన్నాయి, ఏం తప్పలేదు కాబట్టి నేను అలా పెడుతున్నాను. ఓకే, మీరు కూడా చూసుకొని చేయండి. నెక్స్ట్ కిందకు వస్తే మీకు ఈమెయిల్ ఐడి మార్చుకోవాలని అడుగుతుంది, అవసరం లేకపోతే ఉంచండి అలాగే. నెక్స్ట్ ఇక్కడ వస్తే మెయిన్ బ్యాంక్ పాస్బుక్, ప్రీవియస్ ఇయర్ మార్క్స్ నెక్స్ట్ ఇన్కమ్ డిక్లరేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ స్కానర్డ్ బోనఫైడ్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఓకే, నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట, మీకు చూపిస్తాను చూడండి. ఓకే, అన్నీ కూడా చూడండి, 4 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంది, 4 కూడా రెడీగా పెట్టుకున్నాను నేను. ప్రతిదీ కూడా మనకి 100 KB లోపటే ఉండాలి. మీరు చూసుకున్నట్టయితే నేను అన్ని 100 KB లోపటే పెట్టుకున్నాను అనమాట. అయితే ఎంత నేను ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. ఇంకా ఇన్కమ్ డిక్లరేషన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు 20 రూపీస్ బాండ్స్ రావట్లేదు మనకి. 20 రూపీస్ బాండ్స్ రాకపోవడం వల్ల ఇలా పైన ఒక స్టిక్కర్ అతికిచ్చేసి పైన లాయర్ సైన్ ఉంటుంది, అతికిచ్చేసి కింద డిక్లరేషన్ ఉంటుంది అనమాట. ఇలాగ ఇవన్నీ అప్లోడ్ చేద్దాం. మనం అప్లోడ్ చేస్తే మన
అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే ఓకే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ మార్క్స్ మేము అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ బ్యాంక్ పాస్బుక్ అడిగారు కదా, ఓకే బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ మార్క్స్ మెమో కూడా అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఇన్కమ్ డిక్లరేషన్, నెక్స్ట్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్, ఇవి అన్నీ అప్లోడ్ చేసుకున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేద్దాం. క్యాప్చా ఎంటర్ చేసుకుంటే మనకి ఓకే క్యాప్చా అయితే ఎంటర్ చేసుకున్నాను నేను. క్యాప్చా ఎంటర్ చేసుకొని ఇక్కడ మన అగ్రి అనేది ఇక్కడ టిక్ చేయాలి. టిక్ చేసి చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఓకే 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 చూసారు కదా, ఇప్పుడైతే మన అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయిపోయింది. నాకైతే మొబైల్కి ఓటీపీ అయితే సెండ్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ చూస్తాను, నా మొబైల్ చెక్ చేస్తాను ఓటీపీ వచ్చిందో లేదో. ఓకే గ్యాస్, నా మొబైల్కి అయితే ఓటీపీ వచ్చింది. నేను అది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. చూసారు కదా, నా అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ప్రింట్ తీసేసుకోవచ్చు అనమాట. ప్రింట్ అప్లికేషన్ కొట్టంగానే మన అప్లికేషన్ అది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ప్రింట్ అవుట్ తీసేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గా చేయొచ్చు. కాకపోతే మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ దగ్గరే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ కూడా జేపీఈజీ కాదు, జేపీజీ ఫైల్లో ఉండాలి. అది కూడా 50 నుంచి 100 KB మధ్యలోనే ఉండాలి. ఉంటే మాత్రం అప్లోడ్ అవుతుంది. క్లారిటీ కూడా చూసుకోండి. మీరు మొత్తం సైజ్ తగ్గించేస్తే క్లారిటీ పోతుంది. మీరు క్లారిటీ కూడా ఇంపార్టెంట్, కొంచెం చూసేటట్టు ఉండాలి అది ఫైల్ అనేది. ఓకే ఓకే ఇది అండి వీడియో. ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా కష్టపడి అయితే ఈ వీడియోని చేశాను నేను. మీరు చూసారు కదా, చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.